पीस चपाती रोटी का मुद्दा संतृप्तिగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. దేవప్రసాద్ గారు ఉన్నారు, మాట్లాడదాం. ఉద్యోగుల సంఘాలకు సంబంధించినటువంటి విషయంలో కోఆర్డినేషన్ కమిటీ ఏర్పడింది, మొదటిసారి సమావేశమైంది. కార్యాచరణ ఏముంటుంది సార్, ఏం చేయబోతారు కోఆర్డినేషన్? ఈ కోఆర్డినేషన్ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశము ఇలా ఉపాధ్యాయులు ఉద్యోగ సంఘాలన్నీ కూడా ముఖ్యమంత్రి దగ్గర డిమాండ్ పెట్టారు, ప్రభుత్వం దగ్గర డిమాండ్ పెట్టారు. ప్రభుత్వం చేతులు ఎత్తేసేటువంటి ఒక కుట్ర చేస్తూ ఉంది. ప్రజల్ని ఉద్యోగుల్ని వేరు చేసి ఆర్థికపరమైనటువంటి బూచి చూపి ఉద్యోగుల పొట్టగొట్టేటువంటి పని చేస్తున్నది. కాబట్టి ఆయన మాట్లాడిన ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే మాటలకి నిరసిస్తూ ఇలా మేము ఈ సమావేశం పెట్టుకోవడం జరిగింది. మేము ఇప్పటికే అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులను, కార్మికులను సమన్వయం చేసే పని చేస్తూ ఉన్నాం. ఉద్యోగులు ఒంటరిగా లేరు. ముఖ్యమంత్రిని మీరు ఏమైనా ఉద్యోగులను, ఉపాధ్యాయులను తూలనాడితే ఇగో లక్షలాది మంది తెలంగాణలో ఉన్నామని ఉద్యమకారులము, మాజీ ఉద్యోగులము, పెన్షనర్లము వాళ్ళ వెంట ఉంటామని ఒక భరోసా ఇవ్వడానికి ఇలా సమావేశం పెట్టుకున్నాం. ముఖ్యమంత్రి వెంటనే ఈ సమస్యలు పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా కార్యాచరణ మేము త్వరలోనే విస్తృత స్థాయి సమావేశం పెట్టుకోబోతా ఉన్నాం. విస్తృత స్థాయి సమావేశం తర్వాత, ఎందుకంటే ముఖ్యమంత్రి ఒక ఆఫీసర్స్ కమిటీ వేశారు, 7 రోజులు చర్చలు జరిపారు. ఆ చర్చల తర్వాత ఏం రిజల్ట్ వస్తుందో మేము ఒక 3-4 రోజులు వేచి చూసిన తర్వాత ఒక విస్తృత స్థాయి సమావేశం పెట్టి ఆ విస్తృత స్థాయి సమావేశంలో మా కార్యాచరణను ప్రకటిస్తాం. సీఎం చేసిన వ్యాఖ్యలతో ఇది ఇప్పుడు సాధ్యం కాదు, ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, నన్ను కోసుకొని తినండి అనేటువంటి స్టేట్మెంట్ చేస్తే బడ్జెట్ లేదని చెప్తా ఉన్నారు. ఎట్లా ప్రెజర్ చేయబోతా ఉన్నారు? ఇట్లా అంటే ఈ ముఖ్యమంత్రి గారు ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్తా ఉన్నారు. ఇవాళ ఇంత కష్టకాలంలో అందాల పోటీలు జరుపుతూ ఉన్నారు. మూసీ కోసం డిపిఆర్లు తయారవుతున్నాయి. స్కిల్ యూనివర్సిటీ కోసం కోట్ల రూపాయలు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు 3500 గృహాలు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇట్లా అనేకం ఉన్నాయి కదా. ఇవాళ ప్రజల మీద ఎవరి మీద యుద్ధం చేస్తామని ముఖ్యమంత్రి మమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు. మేము ఎవరి మీద యుద్ధం చేయము. ప్రజలు, ఉద్యోగులు కలిసి ప్రభుత్వాల మీద యుద్ధం చేసి తెలంగాణ సాధించుకున్నాం, 10 పిఆర్సీలు సాధించుకున్నాం. ఇది కొత్త పిఆర్సీ కాదు. కాబట్టి ఇవాళ ప్రజలు, ఉద్యోగులు అందరం కలిసి నీ మీద యుద్ధం చేస్తాం. రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా యుద్ధం చేస్తాం, ఉద్యోగులకు ఇచ్చేటువంటి హామీలు అమలు చేయడానికి కూడా యుద్ధం చేస్తాం. యుద్ధానికి వెనక్కి పోయేటువంటి వాళ్ళు తెలంగాణ ఉద్యోగులు కారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఆర్థిక బుద్ధి చూపించకండి. మీరు ఒకవేళ ఇవ్వలేకపోతే ఎప్పుడు ఇస్తారో స్పష్టంగా ప్రకటించండి. ఏ దేశంలో ఇవాళ 27 రాష్ట్రాలున్నాయి, ఎక్కడైనా డిఎల్ పెండింగ్లో ఉన్నాయా చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అటు బీజేపీ కానీ, కర్ణాటకలో మీరు కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రాల్లో కూడా డిఎల్ పెండింగ్లో, ఒక 2 డిఎల్ మ్యాక్సిమం పెండింగ్లో ఉంటాయి. కాబట్టి డిఎల్ ఇవ్వాలి, పిఆర్సీ ఇవ్వాలి. అసలు రిటైర్డ్ అయిన ఉద్యోగులు కన్నీళ్లు గారుస్తూ ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటామని చెప్తా ఉన్నారు. మొదలు ఫస్ట్ ఇన్స్టెన్స్ లో వాళ్ళ పెన్షనర్ల డిమాండ్లన్నీ కూడా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 5 డిఎల్ పెండింగ్ ఉన్నాయి, అవి ఇవ్వాలనేటువంటి డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి కాస్త బెదిరింపు ధోరణితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అంటే ఈ రకంగా ఉద్యోగులు దారిలోకి వస్తారు అనేటువంటి ఆలోచనతో ఏమైనా మాట్లాడుతారా? అంటే ఇప్పుడు సర్వీసులు ఉన్నటువంటి ఉద్యోగులను బెదిరిస్తాం, లేకుంటే ఏసీబీ దాడులు చేస్తాం, ఇవన్నీ కూడా బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మా సర్వీస్లో ఉన్న ఉద్యోగులు పాపం, ఎందుకంటే సర్వీస్లో ఉన్నారు కాబట్టి కొన్ని నిబంధనలకు లోబడి కావచ్చు, కొన్ని మాటలు మాట్లాడలేకపోవచ్చు. కానీ మేము ఉన్నాం రేవంత్ రెడ్డి. ఇలా తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళం, తెలంగాణ ఉద్యోగులకు నాయకత్వం వహించిన వాళ్ళం, సకల జనుల సమ్మె నుండి సంసద యాత్ర వరకు వీరోచితంగా పోరాడిన ఉద్యోగులం ఉన్నాం. డెఫినెట్గా మేము ప్రజల్లోకి ఈ సమస్య తీసుకుపోతాము. అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేస్తాము, అన్ని ఉద్యోగ సంఘాలను ఏకం చేస్తాము. ఏకం చేసి అటు ప్రజల డిమాండ్లు, ఉద్యోగుల డిమాండ్లు మీతోనే అనివార్యంగా ఒప్పించి, మెప్పించి అమలు చేసే ప్రయత్నం చేస్తాం. ఈ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీలో పార్టీలతో సంబంధం లేదంటారు, ఎవరెవరిని కలుపుకోరిపోతారు అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు. ఇప్పటికైతే మేజర్గా ఇవాళ ఎంప్లాయీస్ పెన్షనర్స్ కోఆర్డినేషన్ కమిటీలో అనేక మంది ఉద్యోగ సంఘాలు, అటు టీఎన్జిఓలో పనిచేసిన వాళ్ళు, టీజీఓలో పనిచేసిన వాళ్ళు, ఎస్టీయూలో పనిచేసిన వాళ్ళు, పిఆర్టీయూలో పనిచేసిన వాళ్ళు, ఇతర ఉద్యోగ సంఘాల్లో పనిచేసినటువంటి వాళ్ళు, అట్లాగే రాజకీయ పార్టీలలో అనుబంధం ఉండొచ్చు. కానీ ఉద్యోగుల విషయంలో మాకు రాజకీయ భేదాభిప్రాయాలు లేవు. ఉద్యోగుల సమస్యల మీద అందరం ఒక్కటి కావాలని ఇలా ఒక్కటైనా అన్ని రాజకీయ పార్టీలలో మేము ఉండొచ్చు. మా సమస్యలు ఏమైనా ఉంటే రాజకీయ పార్టీలలో మాట్లాడుకుంటాం. రాజకీయపరమైనటువంటి వేదికలు మాకున్నాయి. కానీ ఈ వేదిక కేవలం ఎక్స్క్లూసివ్గా ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించడం కోసం, ఉద్యోగులకు వెన్నుదన్నుగా ఉంటాం. ఉద్యోగులు ఒంటరి గారు, ఉపాధ్యాయులు ఒంటరి గారని ప్రభుత్వాన్ని హెచ్చరించడానికి ఈ సమావేశం. ఇది దేవిప్రసాద్ గారు చెప్తా ఉన్నారు. అన్ని వర్గాలను కలుపుకొని పోతాం, ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి ప్రెజర్ ఏం చేయబోతా ఉన్నాం ప్రభుత్వం పైన. ఖచ్చితంగా మా సమస్యలని పరిష్కరించిన దిశగా
కార్యాచరణ ఉంటుంది త్వరలోనే అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.